సునంద పుష్కర్ మృతి కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. హత్యగా కేసును నమోదు చేయడంతో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. కొత్తగా సునీల్ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ఈ సునీల్ ఎవరనే విషయాన్ని కనిపెట్టే పనిలో పోలీసులు పడ్డారు. సునంద శశి థరూర్ పని మనిషి నారాయణ్ను పోలీసులు మళ్లీ విచారించారు. సునంద శశి థరూర్ గొడవ పడుతున్న సమయంలో, చనిపోయిన సమయంలో నారాయణ్ హోటల్ సూట్లోనే ఉన్నట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్న అతన్ని ఢిల్లీకి పిలిపించారు. సునంద చనిపోవడానికి 2 రోజుల ముందు సునందతో పాటు సునీల్ ఉన్నారని నారాయణ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మెసేజ్లు కాపీ చేయడంలోనూ ట్వీట్స్ చేయడంలో ఇతను మేడంకు సాయపడ్డాడని నారాయణ్ దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. నవంబర్లోనే నారాయణ్ను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. జనవరి 16, 17 తేదీల్లో ఏం జరిగిందనే విషయాన్ని పూసగుచ్చినట్టు ఇతను పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. సునంద పుష్కర్ కేసుకి సంబంధించి న్యూస్ రూమ్ నుండి మా కరెస్పాండెంట్ రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజేష్, ఈ సునంద కేసుకి సంబంధించి కొత్త మలుపులు తిరుగుతోంది. కేసు కొత్తగా సునీల్ పేరు వినిపిస్తుంది. ఈ సునీల్ ఎవరనేది తెలిసిందా? కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారని చెప్పవచ్చు. ఈ కేసులో ఇప్పటికే వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉన్నటువంటి నారాయణ్ సింగ్ని పోలీసులు నిన్న విచారించడం జరిగింది. అతని నుంచి కొన్ని కీలక వివరాలు రాబట్టారు. హోటల్ లీలా మహల్ ప్యాలెస్లో 2 రోజులుగా అక్కడ సునంద పుష్కర్ ఉంది. ఆ సునంద పుష్కర్ ఉన్న సమయంలోనే ఆ ఇంట్లో సునీల్, ఆ హోటల్లో సునీల్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లుగా పోలీసుల ఇంటరాగేషన్లో వెల్లడించాడు. ఇదే విధంగా నారాయణ్ సింగ్ పోలీసులకు వాంగ్మూలాన్ని కూడా ఇచ్చాడు. ఆ యొక్క హోటల్లో ఉన్న సమయంలో ఎవరెవరు వచ్చారు ఏంటనే దానిపై మొత్తం ఇంటరాగేషన్లో కొన్ని వివరాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నారాయణ్ సింగ్ యొక్క స్టేట్మెంట్ చాలా కీలకంగా మారినట్లు తెలుస్తుంది. మరొక వ్యక్తి పేరు కూడా సునంద కేసులో కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. సునీల్ సాహెబ్ అని నారాయణ్ సింగ్ వెల్లడించడం జరిగింది. సునీల్ సాహెబ్ సునందతో పాటే హోటల్ రూమ్లో ఉన్నాడు, ఆమెకు సహాయకారిగా ఉన్నాడు. ఎస్ఎంఎస్లు కానీ ట్వీట్లు చేసే వ్యవహారంలో ఆమెకు సహాయపడ్డట్లుగా నారాయణ్ సింగ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే పోలీసులు ఇప్పుడు ఈ సునీల్ ఎవరనేది దానిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కొత్త వ్యక్తి ఏ విధంగా తెరపైకి వచ్చాడు, ఈ కేసులో అతనికి ఏ విధంగా సంబంధం ఉంది, శశి థరూర్ కానీ లేకపోతే సునందకు ఏదైనా వారికి సంబంధించి రిలేషన్, వారికంటే సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఆ రోజు ఏం జరిగింది ఏంటనేది తెలియాలంటే ఖచ్చితంగా మళ్ళీ సునీల్ అనే వ్యక్తిని ఇంటరాగేట్ చేయాల్సిందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. సునీల్ను విచారించిన తర్వాత శశి థరూర్ని కూడా ప్రశ్నించే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి శశి థరూర్ అందుబాటులో లేనట్లుగా తెలుస్తుంది. కొచ్చికి అతను వెళ్ళాడు. ఆయుర్వేదిక క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అనంతరం సండే రోజు అతను ఢిల్లీకి తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. శశి థరూర్ వచ్చిన తర్వాత అతని వాంగ్మూలాన్ని కూడా పోలీసులు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అంటే సునంద అనుమానాస్పద మృతి జరిగి ఏడాది కావస్తుంది. ఏడాది వరకు ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు కనీసం ఆ హోటల్ లీలామాల్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ హోటల్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన దాఖలాలు లేవు. కనీసం అక్కడ పనిచేస్తున్నటువంటి బాయ్స్ ఎవరున్నారు, అసలు సునంద పుష్కర్తో పాటుగా ఆ రోజు ఎవరెవరున్నారు, గదిలోకి ఎవరెవరు వచ్చారు ఏంటనే దానికి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉండే. కానీ ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయలేదు. ఏదైతే ఢిల్లీ వైద్యాధికారులు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె నేచురల్ డెత్ కాదు, హత్య పాయిజనింగ్ ద్వారా ఆమెను చంపారని ఎప్పుడైతే ఎయిమ్స్ వైద్యులు ఒక నివేదిక ఇచ్చారో, నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసుని కొంత వారు సీరియస్గా తీసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారని చెప్పవచ్చు. అయితే శశి థరూర్ను కూడా ఈ కేసులో ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీసులు మొదటగానే చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి అతనికి లీగల్ నోటీసులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మొత్తం ఈ సునంద కేసులో 3 వ్యక్తులు చాలా కీలకంగా మారారు. సునంద భర్త థరూర్తో పాటుగా వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేస్తున్నటువంటి నారాయణ్ సింగ్, అదేవిధంగా కొత్తగా తెరపైకి వచ్చినటువంటి సునీల్, ఈ 3 మాత్రమే విచారించినట్లయితే కొంత కేసు మరింత ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్లుగా ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. తరంగిణి, రాజేష్, ఏదైతే సునీల్ పేరు నారాయణ్ చెప్పాడో ఈ సునీల్ ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తిగా మారబోతున్నాడు. అయితే సునీల్ ఎవరనే విషయం ఏమైనా నారాయణ చెప్పాడా? ఎందుకు అక్కడ అతను ఉన్నాడు? సునందతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఆ ఫ్యామిలీతో కానీ ఏమైనా వివరాలు తెలిసాయా? అలాగే మీరు చెప్పినట్టు సీసీ ఫుటేజ్తో సహా కీలకమైన ఆధారాలు పోలీసులు ఎందుకని వాటి పట్ల నిర్లిప్తంగా ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు?
అంటే ఈ కేసులో మొదటి నుంచి ఢిల్లీ పోలీసుల తీరు అనేక అనుమానాలకు దారి తీసిందని చెప్పవచ్చు. కొంత శశి థరూర్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి ఆ విధంగా ఢిల్లీ పోలీసుల పైన ప్రభావం చూపి ఉంటాడు. దీంతోనే కొంత ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగలేదు. దానికి సంబంధించి శశి థరూర్ని గతంలోనే పోలీసులు ప్రశ్నించాల్సి ఉండే, కానీ ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కనీసం అంటే ఇన్వెస్టిగేషన్ ఏదైతే అనుమానాస్పద స్థితిలో సునంద మృతి చెందినప్పుడు ఆ కేసుకు సంబంధించి కొంత పోలీసులు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుండే. కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ సమయంలోనే దానికి సంబంధించి మొదటగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత కొంతమందిని విచారించినట్లయితే ఇప్పటికీ ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే ఢిల్లీ పోలీసులు ఆధారపడ్డారు. దీంతో కొన్ని ఆధారాలు కూడా చెదిరిపోయాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్లో ఆ రోజు ఏదైతే సునంద 2014 జనవరి 17 అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సమయంలో ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్ అసలు అక్కడే ఇంకా దానికి ఆ డేటా బ్యాంక్ అదే విధంగా ఉందా, సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమయంలో ఎవరెవరు సునంద ఉంటున్నటువంటి సూటుకు వచ్చారు అనే దానిపైన కొంత వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఆఫీస్ బాయ్ని కూడా ప్రస్తుతానికి అక్కడ అది హోటల్లో పనిచేస్తున్నటువంటి బాయ్ని కూడా పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. సీసీటీవీని ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత నారాయణ్ సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సునీల్ని అదేవిధంగా శశి థరూర్ని కూడా వారి యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తారు. దానికి సంబంధించి ముగ్గురు స్టేట్మెంట్లు పూర్తయిన తర్వాత దర్యాప్తుకు సంబంధించి మరికొంత ముందుకు సాగే అవకాశాలు కనబడుతున్నాయి. తరంగిణి. థ్యాంక్ యూ రాజేష్.